నమస్కారం. E6 బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీలో పెట్టుబడులకు సింగిల్ విండో అనుమతులు. రష్యా పారిశ్రామిక దిగ్గజాలకు మంత్రి హామీ. గొడ్డలిపోటు వెన్నుపోట్ల ఒరిజినల్ పేటెంట్ రైట్స్ జగన్వి. టీడీపీ నేత అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు. డిఎస్సీలో 75 మార్కులు, లిస్టులో పేరొచ్చిన దక్కని ఉద్యోగం. కాకినాడ అభ్యర్థి బాలకృష్ణ కన్నీటి ఆవేదన. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు గ్లోబల్ బూస్ట్. జర్మనీ ప్రతినిధి బృందంతో తెలంగాణ చారిత్రాత్మక ఒప్పందం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రష్యాలో అధికారిక పర్యటన జరుపుతున్న ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాస్కో వేదికగా తొలి రోజే భారీ పారిశ్రామిక చర్చలకు తెరలేపారు. రష్యాలో భారీ గ్యాస్ ఫీల్డ్స్, అధునాతన మిథనాల్ కెమికల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్న గ్లోబల్ కన్సార్టియం రస్కెమ్ గ్రూప్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో మంత్రి లోకేష్ అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. ఏపీ తూర్పు తీరంలోని విశాఖ, కాకినాడ పీసీపీఐఆర్ పరిధిలో అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన రష్యా పారిశ్రామిక దిగ్గజాలకు బ్లూ ప్రింట్ సమర్పించారు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక భేటీలో రస్కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇలియా కోసిక్, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ దరియా ఆషానియాలతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా చర్చించారు. భారతదేశం భారీగా దిగుమతి చేసుకునే పెట్రోకెమికల్, స్పెషాలిటీ కెమికల్స్ ఫీడ్ స్టాక్లను దేశీయంగానే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాసెస్ చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఏపీలో ఉన్న అనుకూలమైన అంతర్జాతీయ సముద్ర తీరం, ముఖ్యంగా వైజాగ్, కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పరిధిని వాడుకోవాలని లోకేష్ కోరారు. రస్కెమ్ గ్రూప్నకు ఉన్న అంతర్జాతీయ అనుభవం, అత్యాధునిక సాంకేతికతను ఏపీకి తీసుకొచ్చి ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మిస్తే ప్రభుత్వ పరంగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు వేగంగా ఇస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతను వారికి వివరించారు. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రాక్టికల్ ప్రతిపాదనలపై రస్కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇలియా కోసిహ్ లీడర్షిప్ టీం ప్రశంసలు కురిపించింది. ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను, లోకేష్ ఇచ్చిన బ్లూ ప్రింట్ను తమ బోర్డు మరియు ఉన్నత స్థాయి సాంకేతిక బృందంతో సమగ్రంగా చర్చించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని రష్యా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. రష్యా పర్యటన ప్రారంభంలోని రస్కెమ్ లాంటి అంతర్జాతీయ కెమికల్ జాయింట్ను ఏపీ వైపు తిప్పుకోవడంలో నారా లోకేష్ చూపిన చొరవ పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు కనుక మెటీరియలైజ్ అయితే ఉత్తరాంధ్ర మరియు గోదావరి జిల్లాల రూపురేఖలు మారడంతో పాటు వేల సంఖ్యలో నిరుద్యోగ యువతకు హై అండ్ టెక్నికల్ ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెన్నుపోటు, గొడ్డలిపోటు రాజకీయం చుట్టూ సాగుతున్న మాటల యుద్ధం ఒక్కసారిగా పీక్స్కు చేరింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మునిపెన్నడూ లేని విధంగా అత్యంత పవర్ఫుల్ పొలిటికల్ అటాక్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం సొంత కుటుంబ సభ్యులను వాడుకోవడంలోనూ, సొంత బాబాయ్ బుదంతల్లోనూ జగన్మోహన్ రెడ్డి మార్క్ చరిత్రను తిరిగేస్తూ గొడ్డలిపోటు, వెన్నుపోట్ల ఒరిజినల్ పేటెంట్ రైట్స్ జగన్మోహన్ రెడ్డివే అంటూ అశోక్ బాబు కడిగిపారేశారు. మీడియా సాక్షిగా మాట్లాడిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనా వైఫల్యాలను, కుటుంబ వివాదాలను పక్కా ఆధారాలతో నడి రోడ్డుపై పెట్టారు. అశోక్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తు తెలుగుదేశం పార్టీపై, మా నాయకత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి తన గతాన్ని చూసుకోవాలి. సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి దారుణంగా చంపితే దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవాలని చూసిన గొడ్డలపోటు పేటెంట్ రైట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిది అని మండిపడ్డారు. వైఎస్ కుటుంబంలో సాగుతున్న ఆస్తుల వివాదాలు, రాజకీయ విభేదాలను ప్రస్తావిస్తూ నాడు అధికారం కోసం, ఓట్ల కోసం కన్నతల్లిని, సొంత చెల్లెలను రోడ్డుపైకి తెచ్చి రాష్ట్రమంతా తిప్పిన జగన్ ఇవాళ సీఎం కుర్చీ దిగిపోగానే వారిపైనే కోర్టులో కేసులు వేసి తీవ్రంగా వేధిస్తున్నారు. కన్నవారిని, తోడబుట్టిన వారిని ఇలా రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయడమే అసలైన వెన్నుపోటు. ఈ వెన్నుపోటుకు జగన్మోహన్ రెడ్డిని మించిన బ్రాండ్ అంబాసిడర్ దేశంలోనే లేరని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీని ఘోరంగా ఓడించి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, ఫ్యాక్షనిజం ధోరణికి తగిన బుద్ధి చెప్పిన ఆయన వైఖరిలో మార్పు రాలేదని అశోక్ బాబు విమర్శించారు. ఇప్పటికైనా ఇతరులపై అక్రమ బురద జల్లడం మానుకుని తమ ఇంట్లో ఉన్న సమస్యలను, తప్పులను సరిదిద్దుకుంటే మంచిదని హితో పలికారు. ఎన్టీఆర్ భవన్ వేదికగా పర్చూరి అశోక్ బాబు పేటెంట్ పదంతో జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఈ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు జరిగిన సందర్భంలో అదే రోజున వైసీపీ ఒక రాష్ట్ర స్థాయి సమావేశం జరపటం, అక్కడ ఒక పుస్తకం రిలీజ్ చేశారు. పుస్తకం అనాలా, లేదంటే ఎలిగేషన్స్ అనాలా, పాంప్లెట్ అనాలా తెలియదు, కానీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఒక పుస్తకం, అందుట్లో టీడీపీ వైఫల్యాలని రాశారు.
నేను పుస్తకం రాసిన రచయితకి, దాన్ని ఆమోదించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిశారు, దానికి 2 ఏళ్ళు అయినాయి. 2 ఏళ్ళ కింద ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. నువ్వు నవరత్నాలు ఇంకేదేదో చెప్పావు. ఆ రత్నాలు కాదు, అవన్నీ రాళ్ళని తెలిసినాయి జనాలకి. నీ 11 సీట్లు ఇచ్చారు. అది 2 సంవత్సరాల కింద జూన్ 2024లో జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారే నీకేం వన్నుపోటు పడవలా, మీ బాబాయిని పడవలా, మీ నాన్న పడవలా. 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో ఎవరికి వెనుపోటు పూడ్చారు? ప్రజలు నీకు వెనుపోటు పూడ్చారు. అది గమనించట్లే జగన్మోహన్ రెడ్డి. రాసిన మేధావి కూడా అర్థం కాల ఎవరికి వెనుపోటు పూడ్చారని. ప్రజలు నీకు పొడిచారు. ఎందుకు పొడిచారు? నువ్వు రత్నాలని చెప్పి ఇచ్చావు, నవరత్నాలని. అవి నవరత్నాలు కాదు, రాళ్ళని తెలిసింది చివరికి ప్రజలకి. అందుకు నీకు 11 సీట్లు ఇచ్చారు. ఇక ఏదో నీ సోదంతా చెప్పావు అందుట్లో, మేము అది చేసాం, ఇది చేసామని. రాజకీయాల్లో ఒక ప్రమాణం ఉంటుంది. ఏమని? నువ్వు మంచి చేస్తే అధికారం, చెడు చేస్తే ప్రతిపక్షం. నీకు ప్రతిపక్షం కూడా దక్కలేదంటే ఏంటి? నువ్వు దుర్మార్గం చేసావు. నువ్వు తమిళనాడు చూడు, అక్కడ ఒక పార్టీ గెలిచింది, ఇంకో పార్టీకి అపోజిషన్లో ఉంది. అంటే ఏంటి? ప్రజలు గెలిచిన పార్టీ బాగా చేసిందనో ఒక అభిమానంతో వేశారు. రెండో పార్టీకి వీళ్ళు చేయలేదనో, లేదంటే సరిగ్గా పరిపాలన లేదనో అపోజిషన్కి ఇచ్చారు. నీ పరిస్థితి ఏంటి ఇక్కడ? నీకు 11 సీట్లు ఇస్తే నువ్వేదో ఎల్కేజీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం పెడతారు, ఆ చాక్లెట్ ఇస్తేనే వెళ్తా లేకపోతే వెళ్ళనని. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా లేకపోతే వెళ్ళనని చెప్పి ఆ ఒక్కరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్ళిపోయావు. అంటే నీ మొహం చూపించడం చేతకాక. నీకు వెన్నుపోటు పొడిచింది మేం కాదు, నీ ప్రజలే నీకు వెన్నుపోటు పొడిచారు. నీకేదో అంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి అనుకుంటే అది వేరే విషయం. ఎప్పుడు రాజకీయంలో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తున్నారనే ప్రమాణంగా తీసుకోవాలి తప్ప, దాన్ని వెన్నుపోటుగా భావించే నీలాంటి రాజకీయ నాయకులు బహుశా మరి నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఏంటి నీ ఎలిగేషను? అది చేయలేదు, ఇది చేయలేదు, మోసం చేశారు. మోసం ఎవరు చేశారు? అసలు నీ దుర్మార్గం ఎలా ప్రారంభమైంది? నువ్వు రాగానే ప్రజావేదిక పగలగొట్టావు. అది కాలువగట్లు ఉంది, ఆ రూల్స్కి విరుద్ధంగా కట్టారని చెప్పి పగలగొట్టావు. అసలు ఎంత దుర్మార్గం అది? ప్రజావేదిక కట్టింది ప్రభుత్వం సొమ్ముతో, అది నువ్వు పగలగొట్టావు. ఆగావా అక్కడికి? తర్వాత ఏమన్నావు? ఇసుక తెలుగుదేశం వాళ్ళు చాలా అవినీతి చేశారు కాబట్టి ఇసుక పాలసీ ఆపేస్తున్నాను. ఎన్ని లక్షల మంది కార్మికులు నష్టపోయారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాసిన రచయిత కూడా బుద్ధి రావాలి కొంచెం. ఎందుకంటే రాయటం మన భాష వస్తే రాయటం కాదు, భావాలు ఇంపార్టెంట్. ఇటువంటి చెడు రాతలు, పిచ్చి రాతలు రాయబట్టే మీకు 11 సీట్లు వచ్చినాయి. మిమ్మల్ని స్కీములు ఇవ్వలేదని, మీ పరిపాలనలో లోట్లు ఉన్నాయని చెప్పి ప్రజలు మీకు 11 సీట్లు ఇవ్వలా. మీరు దుర్మార్గులని 11 సీట్లు ఇచ్చారు. అది మీరు గమనించుకోవాలి. వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు అనే కత్తితో నిన్ను పొడిచి చంపకుండా 11 సీట్లు ఇచ్చారు. ఇది అచ్చంగా నీ భాషలో చెప్పాలంటే. మేమైతే దాన్ని వేరే భాషలో చెప్పుకుంటాం. కాబట్టి ఇసుక పాలసీ నిర్ణయించకుండా దాదాపు 40-50 లక్షల కార్మికులని 6 నెలలు నువ్వు బాధపట్టి ఇసుక పాలసీ పెట్టేటప్పటికి వర్షం వచ్చి ఇసుక పోయింది, అయిపోయింది కదా. కరోనా అసలు ప్రపంచం అల్లాడిపోయింది. నువ్వేమన్నావు? అదేదో ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా రాత్రింబవళ్లు కష్టపడి డిఎస్సీ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన వ్యవస్థ లోపాలు, అధికారుల సమన్వయం లేమి కారణంగా ఒక మెరిట్ అభ్యర్థి జీవితం నడిరోడ్డున పడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన బాలకృష్ణ అనే అభ్యర్థి తనకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఉదాహరణగా చూపిస్తూ కూటమి ప్రభుత్వం ముందు తన కన్నీటి గ్రీవెన్స్ ఉంచారు. డిఎస్సీలో నాకు 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు కూడా వచ్చింది. ఇంటర్వ్యూ కూడా అద్భుతంగా రాస్తాను, కానీ చేతికి రావాల్సిన ఉద్యోగం చివరి నిమిషంలో చేజారిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 1998, 2008 డిఎస్సీ బాధితులకు న్యాయం చేసిన తరహాలోని కాకినాడకు చెందిన అభ్యర్థి బాలకృష్ణకు
తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, అధికార నిర్లక్ష్య వైఖరిని పక్కా ఆధారాలతో మీడియా వేదికగా వెల్లడించారు. బాలకృష్ణ ఎంతో కష్టపడి డిఎస్సీ రాసి 75 మార్కులు పొందారు. అధికారికంగా విడుదలైన తొలి సెలక్షన్ లిస్టులోనే ఆయన పేరు రావడంతో కుటుంబంలో ఎంతో ఆనందం వ్యక్తమైంది. ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా చాలా బాగా జరిగింది. ఇంటర్వ్యూ ముగిసి ఆర్డర్ కాపీ వస్తుందనుకున్న తరుణంలో అధికారులు ఆయనకు షాకింగ్ న్యూస్ చెప్పారు. నీ కులంలో స్పోర్ట్స్ కోటా కింద మరొక అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది, అందుకే నీకు అవకాశం లేదని సమాధానం ఇచ్చారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ, ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థి ముందే ఉన్నాడని తెలిసినప్పుడు నన్ను తొలి జాబితాలో ఎందుకు చేర్చారు, నన్ను పిలిచి ఇంటర్వ్యూలు ఎందుకు నిర్వహించారు, ఆశ చూపి ఇలా ప్రాణాలు తీస్తారా అని అధికారుల తీరును నిలదీశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరియు నవ్యాంధ్రలో ఎదురైన 1998, 2008 డిఎస్సీ వివాదాలను పరిశీలించి నాడు నష్టపోయిన వేలాది మంది అభ్యర్థులకు మానవతా దృక్పథంతో ప్రత్యేక జీవోల ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేసిన విషయాన్ని బాలకృష్ణ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా టెక్నికల్ కారణాలతో నష్టపోయిన తనలాంటి మెరిట్ అభ్యర్థులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సూపర్ న్యూమరరీ పోస్టుల ద్వారా లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉపాధ్యాయుడిగా అవకాశం కల్పించాలని కన్నీటితో వేడుకున్నారు. లిస్టులో పేరొచ్చి ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగం కోల్పోయిన బాలకృష్ణ ఆవేదన విద్యాశాఖలోని లొసుగులను వేలెత్తి చూపుతోంది. మరి ఎప్పుడు నిరుద్యోగుల పక్షాన్ని నిలిచే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కాకినాడ అభ్యర్థి సమస్యపై స్పందించి ఎలాంటి తక్షణ న్యాయం చేస్తారో చూడాలి. సార్, నా పేరు బాలకృష్ణ సార్. మాది ఈస్ట్ గోదావరి, కాకినాడ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని సార్. నాకు ఈ డిఎస్సిలో 75.5 మార్క్స్ వచ్చాయి సార్. నాకు కాల్ లెటర్ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డే నాకు వచ్చింది సార్. నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్. నా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. నాది రిజిస్టర్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. ఎందుకు పోయిందని నేను డిఓ ఆఫీస్కి వెళ్తే, నీ క్యాస్ట్లో ఒకరు స్పోర్ట్స్ పర్సన్, 2 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం ద్వారా హారిజాంటల్ విధానం అమలుపరచడం ద్వారా నీ ఉద్యోగం కోల్పోయింది అని అన్నారు సార్. అది ఎలా ఇచ్చేస్తారు సార్? నేను మెరిట్ స్టూడెంట్ని, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కాదని నేను అనట్లేదు. నేను ఒక్కరికి ఇచ్చినా ఇబ్బంది లేదు, కాకపోతే ముగ్గురికి ఒకే క్యాస్ట్లో ఇవ్వడం వల్ల నేను మెరిట్ అభ్యర్థిని నష్టపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను సార్. అలా కాదు, నలుగురు ఉన్నా సరే మేము ఇచ్చేస్తాము ఆ కోటాను బట్టి అని చెప్పేసి అన్నారు సార్. అంటే ఇప్పుడు మేము మెరిట్లో ఉన్న ఎంత చదువుకొని రెగ్యులర్గా చదువుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకొని మెరిట్ ఉండి క్యాస్ట్లో నాకు ఉద్యోగం పోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తారు సార్? అది స్పోర్ట్స్ వెరిఫికేషన్ కూడా 1 మంత్ బిఫోర్ అయిపోయింది సార్. ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసి నాకు కూడా ఎందుకు పంపించడం సార్? పంపించుకుంటే సరిపోతుంది సార్. ఉండి కూడా నాకు పంపించారు సార్. దయచేసి మీరు ఈ విషయంలో న్యాయం చేయండి సార్. 98లోను 2008లోని ఎలా అయితే అభ్యర్థులకు మీరు న్యాయం చేశారో, ఈరోజు మీ మెరిట్లో ఉన్న మా వెరిఫికేషన్ అయిన వారందరికీ కూడా మా అందరికీ మీరు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. తెలంగాణ పారిశ్రామిక సాంకేతిక ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అంతర్జాతీయ పెట్టుబడులు, అత్యాధునిక టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో అంతర్జాతీయ మైలురాయిని అందుకుంది. జర్మనీ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రమైన తురింగియా ముఖ్యమంత్రి మారియో బోయెట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర పారిశ్రామిక రథసాధనను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ, తురింగియా రాష్ట్రాల మధ్య పలు కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా సాగిన ఈ ద్వైపాక్షిక చర్చలు జర్మనీ సాంకేతికతను తెలంగాణ ఐటీ, ఫార్మా హబ్లతో అనుసంధానించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. తెలంగాణ మరియు జర్మనీలోని తురింగియా రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో ప్రధానంగా అత్యాధునిక టెక్నాలజీ బదిలీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, నైపుణ్యాభివృద్ధి మరియు గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలున్నాయి. తెలంగాణకు చెందిన ఐటీ కారిడార్, చీనోమ్ వ్యాలీ తరహాలోని తురింగియాలో ఉన్న పారిశ్రామిక క్లస్టర్లతో కలిసి ఉమ్మడి పరిశోధనలు, ప్రాజెక్టులు చేపట్టనున్నారు. తెలంగాణ యువతకు గ్లోబల్ స్థాయిలో, ముఖ్యంగా జర్మనీ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక రంగాల్లో అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కల్పించేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. తద్వారా స్థానిక నిరుద్యోగులకు అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర సమాచార, సాంకేతిక పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, సిర్పూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఐటీ పరిశ్రమల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మరియు జర్మనీ ప్రతినిధి బృందానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తలు పాల్గొన్నారు. జర్మనీలోని ఒక ప్రముఖ పారిశ్రామిక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా హైదరాబాద్ తరలివచ్చి తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలపడం అంతర్జాతీయ వ్యాపార జగత్తులో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. మరి ఈ జర్మన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి మెగా ప్రాజెక్టులు వస్తాయో వేచి చూడాలి.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జి అన్నవరం గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ప్రత్యేక చొరవతో నిర్మితమవుతున్న ఈ భవనం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి గ్రామస్తులతో కలిసి పీహెచ్సీ భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. భవనం నాణ్యత సౌకర్యాలను పరిశీలించిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ భవన నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జితో పాటు గ్రామస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పీహెచ్సీ అందుబాటులోకి రావడం ద్వారా జే అన్నవరం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్యులు, వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఏలేశ్వరం మండలం జే అన్నవరం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న శ్రామికులకు ఏలేశ్వరం ఎంపీపీ, కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రామికుల ఆరోగ్య రక్షణ కోసం శ్రీ సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ మండు టెండర్లో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ శ్రామికులకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, గ్రామ టీడీపీ నాయకులు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జే అన్నవరం గ్రామంలో యూనిట్ ఇన్ఛార్జ్ పలివెల శ్రీనివాస్ అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు, క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మర్రిబీడు జే అన్నవరం యూనిట్ సమావేశంలో భాగంగా బూత్ కన్వీనర్, కో కన్వీనర్, గ్రామ కమిటీ అధ్యక్షుల సమక్షంలో పార్టీలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సూచనలతో జే అన్నవరం మర్రిబీడు యూనిట్ సమావేశం నిర్వహించామన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం యూనిట్ సమావేశాలు చేపట్టనున్నామని తెలిపారు. గ్రామాల్లో స్థానిక సమస్యలు, ఓటర్ నమోదుపై అవగాహన తదితర అంశాలపై చర్చించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందపాటి అలకరాజు, భజంకి కన్నారావు, కొప్పిశెట్టి నాగు, చింతలపాటి బుజ్జిరాజు, కొప్పిశెట్టి సూరిబాబు, ఈదల శ్రీధర్, శ్రీను, పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజ్జనపూడిలో ఉపాధి హామీ పనుల నిర్వహణపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ అధికారి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, నిజంగా పనిచేసే కూలీలకు బదులుగా తన బంధువులు, సన్నిహితులను పనుల వద్దకు తీసుకెళ్లి హాజరు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. కొద్దిసేపు మాత్రమే పనుల ప్రదేశంలో ఉండి మాస్టర్ రోల్స్లో పేర్లు నమోదు చేసుకుని తిరిగి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు మండు టెండర్లో గంటల తరబడి పనిచేస్తున్న అసలు కూలీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొందరి జాబ్ కార్డులను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని, జాబ్ కార్డుల కోసం వచ్చిన పేదలతో అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి మాస్టర్ రోల్స్ హాజరు నమోదులు, జాబ్ కార్డులు జారీ, తొలగింపు ప్రక్రియలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి. మా జాబ్ కార్డు డిలీట్ కూడా ఇచ్చాడండి. 6 వారాలు పని చేసుకున్నారు సార్. 6 వారాలు పని చేసుకున్న తర్వాత కూడా మాకు జాబ్ కార్డు లేదండి. లేదంటే మళ్ళీ జాబ్ కార్డు మేము పెట్టించుకున్నామండి. కృష్ణగారు మాకు పెట్టారండి. మేము వెళ్ళి పని చేస్తున్నామండి. పని చేసినా సరే కానీ మాకు డబ్బులు పడతలేదండి. ఆటోల మీద వచ్చి 4 ఆటోలు 3 ఆటోలు వచ్చి పని చేయించుకుంటున్నారండి. వాళ్ళు డబ్బులు పడుతుందండి. మాకు పడలేదు. ఎంతసేపు ఆటోల మీద నుంచి ఒక అరగంట కూడా ఉండలేదు సార్. వెంటనే వచ్చేస్తున్నారండి. మేము పొద్దుట 5 గంటలకు వెళ్తున్నామండి. 9 గంటల దాకా ఉంటున్నాం సార్. అందులో బంటాలని మాకు డబ్బులు లేవండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి సార్. ఆ తర్వాత ఏమో మమ్మల్ని ఏమో సీపర్ కూడా చూస్తున్నాడండి. అతను ఎక్కువ పడుతుందండి, మాకు తక్కువ పడుతున్నామండి. మేము కష్టపడి లేబర్ అండి. మేము లేబర్ కష్టపడకపోతే మాకు ఎలా సార్? మరి మాకు న్యాయం చేయండి సార్. తండ్రి మాది గజంపూడి సార్, పట్టుకోవడం మండలం. తర్వాత మేము పనిలోకి వెళ్ళిన గట్టికి డబ్బులు ఉపాధి పనిలోనండి. పడిన గట్టికి తర్వాత ఎంతోమంది జనం వస్తున్నారో వైను లేకుండా ఆటోల మీద తీసుకొస్తున్నారండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి, మాకు డబ్బులు పడతలేదు. వాళ్ళు మేము వెళ్ళడమైతే 5:30 కల్లా వెళ్ళిపోతున్నామండి సార్. తర్వాత వాళ్ళేమో 8-7 గంటలకు వచ్చి ఫోటోలు తీసుకుని ఒక 5 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ పడుతున్నాయి, మాకు డబ్బులు తక్కువ పడుతున్నాయండి. మాకు న్యాయం చేసి మేము 5:30 కాడ నుంచి మేము 11 గంటల దాకా ఉంటున్నామండి అక్కడ. వాళ్ళు మళ్ళీ 7-7:30 వెళ్ళేటప్పటికి వెళ్ళిపోతున్నారండి. ఆటోల మీద 5-6 ఆటోలు వస్తున్నాయండి రోజుకి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరినీ తీసుకుని వస్తున్నారండి. మక్కువ వేసుకున్న వాళ్ళని వీళ్ళని తీసుకుని వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎగస్ట్రాలు తీసుకుంటూ పోయి ప్రతి జాబ్ కార్డులు కూడా చాలామంది ఢిల్లీడు కూడా వేస్తాడండి. మావి కూడా ఢిల్లీడు కూడా వేస్తాం మేము జాబ్ కార్డులు అండి.
అందుకని మాకు ఏమి న్యాయం చేసి పెడతారు, మాకు ఒక న్యాయం చేసి పెట్టండి. మాది గజనపూడి అండి. నా పేరు బర్లేసి బాబు. ముల్లు శివాజీ మా ఫీల్డ్ అసిస్టెంట్. మేము ఉదయం 5 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు బాళ్ళ దిగి పనిచేస్తున్నాం. ఈ శివాజీ 4 ఆటోలు జలం తీసుకొచ్చి జస్ట్ 5 నిమిషాల్లో ఫోటోలు తీసి పంపేస్తున్నాడు. మేము కట్టపడ్డ వాళ్ళకి తక్కువ పడుతున్నాయండి. వెంటనే పంపించిన వాళ్ళకి 4 ఆటోల మీద జనం మళ్ళీ తిరిగి వెంటనే వెళ్ళిపోతున్నారు. 5 నిమిషాల్లో వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి. మాకు చాలా దారుణంగా ఉందండి ఈ ముల్లు శివాజీ. కాదు కదండి, కట్టబడి బాడి బాంకున్న డబ్బులు ఆ వెంటనే పోయే వాళ్ళు పంచడం. మీ బాడి బాంకులు 10 గంటల వరకు అక్కడ ఉండి పాపాలు మన అక్కడ ఇడుతున్నారు ఆడవాళ్ళు ఎండలని. ఇది జస్ట్ 5 నిమిషాల్లో ఫోటోలు తీసి పంపేస్తున్నాడు 200 మందిని. మరి ఆ బాడి బాంకున్న డబ్బులు ఇలా పంపడం ధర్మం కాదు కదా, ఇలా పంచిపెట్టడం. చర్య తీసుకోకపోతే మాత్రం మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి. పేరు మురళంబాబు అండి. నాకు జాబ్ కార్డు తగ్గించేయండి, తీసేది జాబ్ కార్డు. నాకు పనిలోకి వెళ్తున్నానండి, పనిలోకి వెళ్తాను. ఆటో వాళ్ళకే వేస్తున్నారండి బాగా. ఆటోల మీద వెళ్తున్నారండి, చుట్టూ 4-5 ఆటోల మీద వెళ్తున్నారండి. వెనక ముందు అలా వద్దురండి, తీసుకురావడం అక్కడ ఉన్న వాళ్ళకి ఏ దారి కాపాడటం లేదండి. వెళ్ళి డబ్బులు ఎక్కువ వస్తున్నాయండి. వెళ్ళిన వాళ్ళకి రూపాయలు కూడా రావట్లేదండి. వెళ్ళిన వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు బాగానే, కష్టపడిన వాళ్ళకి. సార్ నా పేరు ఒకమానుకోండి. నా జాబ్ కూడా డెలివరీ చేసేటండి. చేసి డబ్బులు పనిలోకి వెళ్ళి వాళ్ళకి ఏం డబ్బులు పడతలేదండి. ఆ ఇంటికి ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పడుతున్నాయి డబ్బులు. ఆటల మీద తీసుకురావడం, వేయించుకోవడం, పంపించడం. ఆ పనులకు వెళ్ళిన వాళ్ళకి తక్కువ వేస్తాను, మేము పనులు రాని వాళ్ళకి ఎక్కువ వేసుకుంటాను అంటున్నాడండి. నేను నప్పితే రావచ్చు, లేకపోతే లేదు అంటున్నాడండి. నెల ఉన్నానండి ఇంటికాడ. నెల కూడా నాకు రాలేదు. నెల అయిపోయి ఇప్పుడు వచ్చిందండి. వారం అయిందండి వచ్చి. ఆ వారం రోజులు బట్టి వెళ్తున్నానండి. అలా ఆటల మీద కూడా తీసుకొచ్చి ఏం చేసి వెనక పంపుతున్నాడండి. ఇంక మేము ఎందుకంటే పని చేసేవాళ్ళం, ఇక సూర్యుడు మా బట్టలో పడి మేము పని చేయడం, వాళ్ళకి పెట్టడం మాకేం కల ఉందండి పద్ధతి. న్యాయం మీరే చేయాలి. ఆ వెనకలో మీకు జాబ్ కార్డు ఇలా తీసేయండి పెద్ద మటుకు చెప్తే, ఆ పెద్ద మటుకు అడిగితే ఆడు చాచుకుని కూడా తీసుకురామన్నాడు అంటున్నాడు. నేను తీసేసినట్టు చాచుకుని తీసుకురామన్నాడు అంటున్నాడు. వెళ్ళినా ఫోటో తీశారు, అలా 4 రోజులు తీశారు. 4 రోజులు ఫోటో తీసి నీకు జాబ్ నీ పని చేస్తలేదు, ఇది నువ్వు రాకలేదు ఇంక పనులకు నేను చెప్తే నేను ఫోన్ చేస్తాను అప్పుడు వద్దుగానే అన్నాడు. అలా ఒక వారం రోజులు తెప్పించుకుని ఎప్పుడు చెప్పినా వారం రేపు వస్తుంది అన్నాడు. అంతే రావడం పనులకి వెళ్ళడం అంతలేదు. మంగళవాడికి జాబ్ కొట్టేటి అని అన్నాడు ఆఫీసులోని. మరి అది ఇందుకు మరి మంగళవాడికి జాబ్ కొట్టి వద్దా? మరి మేము లేవడం కదండి, మరి మాకు పని ఇప్పించాలి కదండి. ఎందుకన్నాడో మరి మాకు దీనికి బాధ్యత తీసుకోవాలండి. మరి ఇంతకీ ఏం కారణం చేత అన్నాడు అన్నదని అది. బొమ్మరాజ్పేట మండల కేంద్రంలో కొలువుదీరిన మంద మైసం ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మండల ముఖ్య నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 రోజుల పాటు బొమ్మరాజ్పేట యాదవ్ సంఘ ఆధ్వర్యంలో మంద మైసం ఉత్సవాలు కొనసాగుతుండగా మొదటి రోజు బుధవారం అమ్మవారికి జల్లికి, బోనాలకు, అన్నప్రసాదం మరియు కళ్యాణం తదితర ఉత్సవాలను యాదవ్ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు యాదవ్ సంఘం ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట భారత నాయకులు, కార్యకర్తలు మహేందర్ రెడ్డి, సేరి నారాయణ రెడ్డి, శ్రావణ్ గౌడ్, మహేందర్ సాగర్, రవిగౌడ్, లచ్చప్ప, బొల్లి నరసిరెడ్డి, మాటూరి కేశవ్, మాటూరి పెద్ద మల్లేశం, కొడిగంటి మహేష్, పొట్ట మల్లప్ప, పొట్ట కృష్ణ, దాసరి రమేష్, దాసరి నరసింహులు, మోమ్ల కిష్టయ్య, డప్పు శ్రీనివాస్ తదితరులున్నారు. ఈ రోజు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బోయిడి శ్రవంతికి అనారోగ్యంతో ఉన్నందున ఆర్మూర్లో సిరి మల్టీ స్పెషల్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. డాక్టర్ల సూచన మేరకు పేషెంట్కు ఏ నెగిటివ్ బ్లడ్ అవసరమని సూచించారు. ఈ విషయం తెలుసుకుని బోయిడి శ్రవంతి భర్త బోయిడి అశోక్ స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాదరి స్వామిని సంప్రదించిన వెంటనే నేనున్నానని భరోసా ఇచ్చి ముందుకు వచ్చి తన అమూల్యమైన బ్లడ్ ఏ నెగిటివ్ డొనేట్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడేందుకు పలువురు అభినందించారు. కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎంతున్నది మామూలు హెచ్బి 15
అల్లూరు జిల్లా హుకుంపేట్ మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయం దగ్గర ప్రత్యేక ప్రజా పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. కలెక్టర్ నిశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండలంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు మండల కేంద్రంలో ప్రత్యేక ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో ప్రజలు ఎక్కువ శాతం పాల్గొని వారి సమస్యలను వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పూజ శ్రీ మాట్లాడుతూ రోడ్లు, మంచినీరు సమస్యలపై ప్రజలు ఎక్కువ శాతం అర్జీలు పెట్టడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి అధికారులకు గణసల వారీగా పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి డుమా కొట్టిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ అవసరమైతే సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్కుంపేట మండల కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రత్యేక ప్రజా పరిష్కార వేదిక ఉన్నటువంటి అంశాలపై జేసీ శ్రీపూజ మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రత్యేక పరిష్కార వేదికకు సంబంధించి ప్రతి వారం వచ్చే గ్రీవెన్స్ కన్నా ఇక్కడ ప్రజల వద్ద పాలన అంటే ప్రజల వద్దకే మనం వెళ్ళడం, అధికారులు వెళ్ళడం వల్ల ఈ యొక్క పరిష్కార వేదిక అనేది ఇంకా ముందుకు కొనసాగే ప్రయత్నం చేయొచ్చు అనేసి తద్వారా పరిష్కారం అనేది జరుగుతుందని చెప్పేసి సులువు పద్ధతిగా ఈ యొక్క ప్రత్యేక ప్రజా పరిపాలన మనం అందించవచ్చు అని చెప్తున్నారు శ్రీపూజ. రమణ, రూట్ న్యూస్, ఉక్కుంపేట. ఆనరబుల్ సీఎం డైరెక్షన్స్ మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో మేరకు మనం 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ లో భాగంగా ఈ రోజు స్పెషల్ గ్రీవెన్స్ ఉక్కంపేట మండలంలో చేయడం జరిగింది. ఉక్కంపేట మండలం ప్రజలు అందరం చాలా మంది వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ సెలెక్ట్ చేశారు అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తో అది మనం అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ అన్ని సమస్యలు మన జిల్లా పరిధిలో ఉన్న సమస్య అని కూడా వెంటనే పరిష్కారం చేస్తాం. సో స్టేట్ పరిధిలో తీసుకోవాల్సిన సమస్య మనం స్టేట్ కి రాసి పరిష్కారం చేస్తాం. ఎక్కువ రోడ్ సమస్య పైన వచ్చింది. జిల్లా ఉక్కుంపేట మండలానికి సంబంధించి ఈరోజు ప్రత్యేక ప్రజా పరిష్కార వేదికలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీపూజ మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఈరోజు ప్రజలు ఎక్కువ శాతం ఏ ఆర్జీలు ఏ అంశాలపై పెట్టుకున్నారో ఆ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కాబట్టి ఆమెకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ఉక్కంపేట మండలంలో మనకి మండల్ గ్రీవెన్స్ అనేది కండక్ట్ చేశాము. మనకి సీఎం గారి ఆలోచన అండ్ సీసీఎల్ఏ మేడం దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక నియోజకవర్గంలో ఒక్కొక్క విలేజ్ పిక్ చేసుకుని మనం ప్రతి వారం కూడా బుధవారం ఈ గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ వీక్ మనం అనంతగిరి చూసాము, ఈ వీక్ కూడా ఉక్కంపేట చేశాము. సో ఈ మండలంలో మనం ప్రధానంగా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే బేసిక్ కమ్యూనిటీస్ కోసం చాలా రిక్వెస్ట్ వచ్చాయి. రోడ్డు, డ్రింకింగ్ వాటర్ వీటి కోసం వచ్చాయి. రోడ్స్కి సంబంధించి ఏవైతే పీవీటీజీ గ్రామాలు 100కి మించిన పాపులేషన్ ఉన్న గ్రామాలకి ప్రధానంగా ప్రయారిటీ ఇస్తూ అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి గ్రౌండింగ్ స్టేజ్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా రానున్న 1 week టైంలో కూడా గ్రౌండింగ్ చేయించుకోవడానికి ప్రణాళిక చేసుకున్నారు. ఏవి అయితే ఇప్పుడు దాకా మనకి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వాటికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సమగ్ర ప్లాన్తో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి హ్యాబిటేషన్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించి తక్షణమే అక్కడ ఎంపీడీఓ అండ్ జెడ్పీసీఈఓతో మాట్లాడి మండల్ ఫండ్స్తో కానీ జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ అనేది ఇమీడియట్గా రెక్టిఫికేషన్కి చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మనకి ఏవైతే ఫండ్స్ ఎలొకేషన్, పాలసీ ఎలొకేషన్ పెండింగ్ ఉన్నాయో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. వీటి కోసం స్టేట్కి మనం పాలసీ రిక్వెస్ట్ కోసం రాసి ఉన్నాము. మిగిలినవి రెవెన్యూకి సంబంధించి ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో మోస్ట్ ఆఫ్ ద గ్రీవెన్సెస్ అప్పటికప్పుడు సాల్వ్ చేయగలిగేవి లాంటివే ఉన్నాయి. కాబట్టి ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోమని చెప్పాము. ఏవైతే సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయో అవి మాత్రం వాటికి క్లియర్ రిపోర్ట్ తహసీల్దార్ని ఇవ్వమని చెప్పాము. అండ్ పోలీస్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో ఆ ఎంక్రోచ్మెంట్ ఇలాంటి కేసు అని కూడా పోలీస్ రిక్వైర్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జేసీ కన్నా ముందు పిఓగా చేశారు మేడం. యాక్చువల్గా గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి ఆయువు పట్టు ఐటీడీఏ దీనికి సంబంధించి ఎక్కువ శాతం మీరు గ్రీవెన్స్ అనేది శుక్రవారం కూడా కలుస్తుంటారు. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ఇక్కడ ప్రత్యేకించి ఇలాంటి పరిష్కార వేదికలు మోటివేట్ చేయడానికి గల కారణాలు ఏంటి?
సో మనం ప్రధానంగా ఈ గ్రీవెన్స్కి ఫ్రైడే జరిగే గ్రీవెన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇవన్నీ ఒక మండల్ ఒక కాన్స్టిట్యూన్సీ 4 విజిట్స్ అనే థీమ్తో వస్తున్నాయి. కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి కలెక్టర్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత సబ్సిక్వెంట్గా 3 వీక్స్ లోపల తహసీల్దార్ కన్సర్న్ టీమ్స్ ఇక్కడికి వచ్చి ఈరోజు రిజిస్టర్ అయిన గ్రీవెన్స్ 1 మంత్ లోపు క్లోజ్ చేయాలి. ఏవైతే పాలసీ డిసిషన్స్ పెండింగ్ ఏవైతే లేవో 30 డేస్లో క్లోజ్ చేయాలి. ఇంకొకటి మీరు చెప్పింది ఏంటంటే అక్కడ మనకి ఫ్రైడేకి దీనికి ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే మనం అక్కడ ఓవరాల్గా మొత్తం జిల్లా తరపున చేసినప్పుడు 120 గ్రీవెన్స్ చేస్తున్నాయి. మండల్కి వచ్చి చేయడం వలన మనకి ఇక్కడ జనాలకి ఎక్కువ యాక్సెస్ రావడం వల్ల ఈరోజు 160 గ్రీవెన్స్ ఒకే మండలం నుంచి 160 గ్రీవెన్స్ వచ్చినాయి. అలానే లాస్ట్ వీక్ అనంతగిరిలో కూడా 230 దాటి గ్రీవెన్స్ వచ్చినాయి. సో జనాలకి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో బుధవారం సంకష్టహర చతుర్దశి పురస్కరించుకుని సిద్ధి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో బుధవారం సంకష్టహర చతుర్దశిని పురస్కరించుకుని విశేష పంచామృత అభిషేకం సింధూర వర్ణంతో సిద్ధి గణపతి దర్శనమిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం నిత్యాన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం శ్రీ గణపతి వ్రతం తదుపరి భజన సంకీర్తన భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాలు ఆలయ నిర్వాహకులు చైర్మన్ మరియు కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి కమిటీ సభ్యులు భక్తులు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.